రీజనల్ మేనేజర్ నల్గొండ గారి ఆధ్వర్యంలో నడిపించాలని కోరుకుంటూ, మరియు సహజంగా వారు ఇచ్చినటువంటి సేవలు కావచ్చు, కండక్టర్ ఉండే అన్నట్టు వాళ్ళిద్దరు కలిసి చేశారు. అప్పటి నుండి కూడా నేను ఆర్టీసీలో రాకముందు నుండి కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు నాకు. బీటీసీలో అడ్మిషన్ కొరకు నేను ఆ డిపార్ట్మెంట్లో రావడానికి ముఖ్య కారణం మా వెంకటేశ్వర సార్. చాలా సజెషన్స్ ఇచ్చి ఏ విధంగా రావాలి ఏదని మా నాన్నతో మంచి సన్నిహితాలు. ఈరోజు కూడా మా నాన్నగారు ఎక్కువ ఎవరిని జ్ఞాపకం చేస్తారంటే వెంకటేశ్వర సార్ మా నాన్నతో చేశారు. కాబట్టి వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు నా మీద చూపించి నేను ఆర్టీసీలో రావడానికి ముఖ్య కారణంగా నేను సార్తో ఇప్పుడు కూడా నేను సార్ని జ్ఞాపకం చేసుకుంటాను. సార్ ఏ వింగ్లో చేసిన కండక్టర్గా వచ్చి ఏ3గా రిటైర్డ్ అవుతున్నారంటే సారు ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ 50 సూపరింటెండెంట్గా రిటైర్డ్ అవుతున్నారు. సార్ ఎంత పర్ఫెక్ట్నెస్ అంటే ఈరోజు మనం చూడవచ్చు. ఎంతమంది అధికారులు సార్ దగ్గర చేసిన వాళ్ళు వచ్చారంటే నేనైతే ఎవరికి చూడలేదు. సార్ వచ్చారంటే వారి యొక్క పని అని వారి యొక్క నిదర్శనంగా చెప్పుకోవచ్చు వారి కమిట్మెంట్. కాబట్టి రిటైర్డ్ కావడం తప్పదు. కాబట్టి వారి శేష జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అదే ఇచ్చిన మన రీజనల్ మేనేజర్ రాజశేఖర్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కారకులైన మన వెంకటేష్ గారికి, వారి సతీమణి గారికి, అదేవిధంగా మన సార్ రిటైర్డ్ సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా ఇతర ఏఓ గారికి, ఈ గారికి, అందరికీ ఇక్కడ అందరూ కూడా సూపర్వైజర్లు, సిఐలు చాలామంది ఉన్నారు, టీవీఎంస్ అండ్ శివకుమార్ అందరికీ కూడా నమస్కారములు. సో ఫస్ట్ వెంకటేష్ యాక్చువల్గా ఇక్కడ నేను 2015లో వచ్చినప్పుడు నాకు అప్పుడు ప్రకాష్ రావు గారు సిఐ ఉండే. ఆయన 1 month లోపేనే నేను వచ్చినాక 1 month లోనే డిఎంగా ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయారు. సో నా ప్లేస్ అక్కడ టీఐ2 కానీ సిఐ ప్లేస్ ఇవ్వాలి, ఎవరు లేకుండే. అప్పుడు నల్గొండ అకౌంట్స్ ఆఫీస్లో, నల్గొండలో అకౌంట్స్ ఆఫీస్లో వెంకటేష్ చేస్తూ ఉండే. సో అతను ఎవరు ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేస్తే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ డివిఎం ఆఫీస్కి రావడం 2015 ఐ థింక్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో వచ్చారు. సో అప్పటి నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే డివిఎం ఆఫీస్లో టీఐ2గా ఈరోజు రిటైర్ అవుతున్నారు. వెంకటేష్ గురించి చెప్పాలంటే చాలా అసలు 99% మనకి వర్క్ అయిపోయినట్టే. షెడ్యూల్స్ పరంగా కానీ, లేకపోతే ఒక డ్రాఫ్టింగ్ ఒక లెటర్ చిన్నది ఇచ్చి వెంకటేష్ కొట్టు పెట్టే వచ్చేసరికి సంతకానికి రెడీగా పెడతారు టేబుల్ పైన. ఎన్ని వచ్చి సంతకం పెట్టడమే ఆలస్యం. డ్రాఫ్టింగ్ కానీ, గ్రామర్ కానీ, సెంటెన్స్ కానీ, సబ్జెక్ట్ కానీ చాలా అవగాహన అండి, చాలా డెప్త్ అవగాహన. నల్గొండలో ఈరోజు చాలా రూట్స్ రేషనలైజేషన్ అంటే ఎవ్రీ నెల 2-3 రూట్లు రేషనలైజ్ చేసేది అంతకుముందు. అప్పుడు వెంకటేష్ గారే సింగిల్ హ్యాండెడ్గా సూర్యాపేట డివిజన్ అయితే, నల్గొండ డివిజన్ అయితే కంప్లీట్గా జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్గా రేషనలైజ్ చేసేసి నల్గొండ జిల్లాని ప్రాఫిట్లో తీసుకురావడం జరిగింది. గతంలో సూర్యాపేట కూడా ప్రాఫిట్లో వచ్చింది, కోదారెడ్డిలో కూడా ప్రాఫిట్లో వచ్చింది 2017-18లో. సో అప్పుడు వెంకటేష్ ముఖ్య కారకుడు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు అప్పుడు ఈ స్ట్రైక్ కూడా ఒక 4 days స్ట్రైక్ జరిగింది. అప్పుడు నరేందర్ ఇక్కడే ఉన్నాడు. ఆ స్ట్రైక్ పరంగా ఊకే ఇక్కడ సిఎల్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర 1 year తిప్పించాడు మా అందరినీ నరేందర్. సో అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్, షెడ్యూల్స్, కిలోమీటర్ గంటకు 35 అని చెప్పి వెంకటేష్ మొత్తం కంప్లీట్ గా యూనియన్ సంబంధించిన కేసు అంతా కూడా ఆ షెడ్యూల్స్ కానీ ఆయన చాలా సార్లు తిప్పించాడు. అవన్నీ కూడా వెంకటేష్ హ్యాండిల్ చేశాడు. సో చాలా మందికి ఐ థింక్ వెంకటేష్ ఇస్ వెరీ గుడ్ హ్యాండ్ ఇక్కడ. అంటే మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, డెప్త్ ఉన్న నాలెడ్జ్. అదేవిధంగా 2016లో పుష్కరాలు అప్పటికే డిస్కస్ చేసుకున్నాం వెంకటేష్ నేను. బాబు వెంకటేష్ మరి నువ్వు ఇంకో 12 years ఉన్నాయి, 2022లో రిటైర్ అయినామేమో, 58 years అప్పుడు. మరి ఆ బుక్ ఒకటి తయారు చేసి పెట్టు, నేను ఉంటానేమో అప్పుడు పనిచేస్తుంది. పుష్కరాలు అంటే 2016 నాగార్జున సాగర్ పుష్కరాలు ఒక బుక్లెట్ తయారు చేసి దాని మెయిల్ ఐడి కూడా పెట్టాడు. టోటల్ సెట్ అది అప్పుడప్పుడు చూసుకుంటాను ఉందా లేదా మనకు అవసరం పడుతుందా అని చెప్పేసి. సో ఐ విష్ యూ. ఎందుకంటే వెంకటేష్ గారికి 2 అబ్బాయిలు, ఐ థింక్ మ్యారేజ్ కాలేదనుకుంటా, చూస్తున్న సంబంధాలు. ఒక బాబు అమెరికా, ఒక బాబు ఇక్కడ హైదరాబాద్. మంచిగా చదువుకున్నారు, ఇక్కడ నల్గొండలో మంచి సెటిల్ అయ్యారు. వాళ్ళ మిసెస్ గారికి మరియు వెంకటేష్ చాలా సపోర్ట్ ఉందనుకుంటా. ఎందుకంటే డైలీ రాత్రి 8-9 వరకు ఉండే వాళ్ళ ఆఫీస్లో. మార్నింగ్
9:30 నుంచి మొదలు పెడితే 10:30 వరకు, ఒక్కొక్కసారి 10 వరకు కూడా ఉండే షెడ్యూల్స్ రూట్స్ రేషనలైజ్ అయినప్పుడు. సో ఎనీవే, ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ రిటైర్ లైఫ్. రిటైర్ అయిన తర్వాత మీకు దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హృదయపూర్వకంగా వారికి కార్యక్రమం ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ జగదీష్ గారిని వీడియో నుంచి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను వెంకటేష్ 1981 ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ని. అదే కాకుండా మన పెద్దబ్బాయి మా అబ్బాయి కూడా నా క్లాస్మేట్స్. అలా మెసేజ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేమంతా ఇప్పుడు చాలా అన్నట్టు వెంకటేష్ గారికి ఏ సెక్షన్లో పోయినా కానీ అవగాహన ఉన్నది. సో దాన్ని తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కంటిన్యూషన్ తీసుకున్నట్టుంటే ట్రాఫిక్ సెక్షన్లో ఈ రీజన్లో దానికి బాగా ఉంటుంది. అతను కూడా బాగా బిల్డింగ్ ఉంటాడు. సో ఏ సెక్షన్ అకౌంట్స్లో కానివ్వండి, పర్సనల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఓపీడీలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ఏంటైనా కానీ దిట్ట. అతను అటువంటి వారిని ఎవరు లేదనుకున్నాయి ఈ రీజన్లో అయితే. కాబట్టి మనకి అతని సర్వీసెస్ హాస్పిటల్ చాలా అవసరం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మనం అతన్ని సర్వీసెస్ తీసుకుంటే బాగుంటుంది. ముందు పోతే చాలా ఏ దానికైనా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ కాబట్టి మనకి రిటైర్మెంట్ తర్వాత కూడా అనుకున్నాను కోరుకుంటూ అందుకే నమస్కారం. సభకు నమస్కారం. ఈరోజు మన డిపార్ట్మెంట్ నుండి పొందుతున్న వెంకటేశం గారి దంపతులు, మల్లికార్జున రెడ్డి గారి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెంకటేష్ గారితో మాది సుదీర్ఘ అనుబంధం. ఎందుకంటే ఇప్పుడు మన వారు ఇంతకుముందు చెప్పారు, వారు ఏదైతే పని తీసుకుంటే దాంట్లో కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కూడా నేను జూనియర్ అసిస్టెంట్గా వచ్చిన 2007 నుండి చాలా కాలం వరకు సిస్టమ్ సూపర్వైజర్గా వారు పనిచేశారు. అదేవిధంగా మా అకౌంట్ స్టాఫ్ కంటే చాలా ఎక్కువగా గ్రాస్ పేరు అతను చూపించేవాడు. ఇప్పుడు అతను దాదాపు 7 years అయినా కూడా 17 years అయినా కూడా ఈరోజు కూడా అకౌంట్స్ సంబంధించిన కొన్ని సందేహాలకు ఈజీగా అతను మాకు క్లారిఫికేషన్ చేయగలుగుతాడు. అదేవిధంగా వెంకటేశం గొప్పతనం చెప్పాలంటే ఈ వేదికకు ఇచ్చేసిన ఈ ముఖ్యుల యొక్క అవలోకనం చూసుకుంటే వారి యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం ఏపాటిదో ఈ సభకు అర్థమయ్యే ఉంటుంది. అదేవిధంగా కెరీర్ లాంచింగ్ విషయంలో కూడా అన్నగారు నాకు ఎన్నోసార్లు సలహాలు ఇచ్చేవారు. కుటుంబం గురించి కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కానీ చాలా చక్కటి అవగాహన ఉన్న వ్యక్తి. వారు తన యొక్క పదవీ విరమణ అనంతరం కూడా చక్కటి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సంపదలతో ఉంటూ భవిష్యత్తులో మాకు అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ మన ఆర్టీసీని మర్చిపోకుండా మరిన్ని సేవలు అందించగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తితో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ విభాగంలో
చాలా మటుకు అందరూ తెలుసు కాబట్టి మరి సిఐలు ఎవరైతే వారి సేవలను అందిపుచ్చుకున్నారో ట్రాఫిక్ విభాగం నుంచి ప్రవీణ్ సార్, దయచేసి ప్రవీణ్ సార్ వచ్చి వారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. డిఎం నల్గొండ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారికి అభినందనలతో వెల్కమ్ చెప్తాం. ఈరోజు పదవి విరమణ చేసిన నామిని వెంకటేశ్వర గారికి, అదేవిధంగా వైఎంకే రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రీజన్ రథసారథి గారు, అదేవిధంగా డిప్యూటీ ఆర్ఎస్, అదేవిధంగా మన మాజీ రథసారథి రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా టీవీఎం శ్యామల మేడంకి, ప్రస్తుతం సార్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పదవి విరమణ సందర్భంగా వచ్చేసిన మీ అందరికీ కూడా వెంకటేశ్వర, అదేవిధంగా వైఎంకే రెడ్డి గారి యొక్క అభినందనలు తెలియజేసిన మీకు అందరికీ వచ్చినప్పటికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి నామిని వెంకటేశ్వర గారి గురించి అందరికీ తెలుసు. మనకి మన సంస్థలో మనం వచ్చిన కానించి దాదాపు 2012లో మేము ఫస్ట్ రిక్రూట్ అయిన కానించి ఇప్పుడు 2024 వరకు దాదాపు 12 సంవత్సరాలు ఫోన్ల ద్వారా లేకపోతే ప్రత్యక్షంగానూ వాళ్ళతోటి వివిధ సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. తను కండక్టర్ నుంచి రిక్రూట్ అయినా కూడా ఇప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్గా రిటైర్ అవుతున్నా కూడా ఒక మంచి గ్రాస్పింగ్ తోటి తన యొక్క నాలెడ్జ్ని రోజు రోజు పెంచుకుంటూ ఒక డిఎం స్థాయి అధికారి ఏ విధంగా ఆలోచిస్తారో, లేకపోతే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన డిప్యూటీ సూపరింటెండెంట్ లేదా ఇతర పై సిబ్బంది ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అంత ఉన్నతంగా ఆలోచించి ఆ నాలెడ్జ్ని పెంపొందించుకొని ఈరోజు ఈ పరిస్థితుల్లో రిటైర్ అవుతున్నారు. వారికి వారి యొక్క నిజంగా వారి యొక్క నైపుణ్యానికి మరియు వారి యొక్క క్రమశిక్షణకు, వారి యొక్క నిబద్ధతకు నిజంగా జైజేలు చెప్పాలి. ఎందుకంటే సుమారు 30-35 సంవత్సరాలు కార్పొరేషన్లో చేస్తూ కూడా రిటైర్మెంట్ ముందు ఇంత మంచిగా చేయాలి అంటే దానికి ఎంతో నిబద్ధత ఉండాలి. ఆ నిబద్ధతతో పాటు నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ఆ నేర్చుకోవాలనే తపన ఉండడానికి మనకి మంచి ఉదాహరణ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రేపు ఏడీసీలు అవ్వచ్చు, రేపు సిస్టమ్ మనకి టీఏ2 అవ్వచ్చు, టీఏ3 అవ్వచ్చు, వారందరూ కూడా వెంకటేశ్వర గారిని ఆదర్శంగా తీసుకుంటే వారి యొక్క రంగాల్లో మంచిగా రాణిస్తారు. కాబట్టి వాళ్ళందరినీ వారిని మెయిన్ అకౌంట్స్ చూస్తున్నటువంటి సందర్భంలో శివానంద్ సార్ తోటి వారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. వారికి కుటుంబ నేపథ్యం కూడా ఇద్దరు కలిసిమెలిసి ఉన్నటువంటి వారు కాబట్టి శివానంద్ సార్ వారి గురించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలు, మరి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు వెంకటేశ్వర గారు, మరి మల్లికార్జున రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, ఈ సమావేశానికి వచ్చిన బంధుమిత్రులందరికీ నా అభినందనలు. వెంకటేశ్వరం నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఫైనాన్స్గా పనిచేసే రోజుల్లో 2026లో అదనప్పుడు కండక్టర్గా నల్గొండ డిపోలో పనిచేసేవాడు. ఆ రోజులో ఈ రోజు మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఆ రోజు కావచ్చు, చాలా తక్కువ సాఫ్ట్వేర్ మనకు. ఆ రోజులో మనం వెంకటేశ్వరని అందరూ ఇప్పుడు నామిని వెంకటేశ్వరం అంటున్నారు, ఆ రోజు లోటస్ వెంకటేశ్వరం అని అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజులో మనకు లోటస్ ఏమి మన ఎంఎస్ ఆఫీస్ లేదు, వర్డ్ స్టార్, లోటస్ అనే 2 సిస్టమ్ ఉండే. ఆ రోజు నుంచి ఆ రోజులో మనోడు కంప్యూటర్ మీద అవగాహన సంపాదించుకొని ఆర్టిస్ట్లో పూర్తి అవగాహన చూపించాం. అయితే ఆ టైంలో మాకు ఇక్కడ సిస్టమ్ సూపర్వైజర్ లేడు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో. అప్పుడున్న రీజనల్ మేనేజర్ గారిని, అప్పుడున్న అకౌంట్స్ ఆఫీసర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఓడీ కింద వెంకటేశ్వర గారిని తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి అతని ప్రతిభ అనేది ఏందో నల్గొండ డిపోనే కాకుండా నల్గొండ రీజన్ నల్గొండ రీజన్ మొత్తం తెలిసిపోయింది. అతనికి అవగాహన ఉంటుంది కంప్యూటర్ మీద, అతను ఎంత శక్తివంతుడు చేస్తున్నది అని చెప్పేసి. ఆ రోజుల్లో మనకు చాలా కష్టతరమైన విషయం. ఆ రోజు సాయిబుల్ విద్యానందరూ కూడా ఓల్డ్ ప్రింటర్స్ ఉండే మనకు. ఆ ఓల్డ్ ప్రింటర్స్ ఆ పేపర్స్ పట్టుకుంటే ఒక 10 పేపర్లు ప్రింట్ కాగానే పేపర్ కట్ అయిపోయి అలాంటి దాని మీద కూర్చొని దాన్ని పట్టుకొని ప్రతి పేపర్లో పట్టుకొని ప్రింట్ చేసేవాళ్ళం. వాళ్ళు తర్వాత ఇంకా వేరే ఇష్యూస్ వచ్చినప్పుడు గ్రాడ్యుయేట్స్ పేమెంట్ చేసినప్పుడు వచ్చినప్పుడు, తర్వాత ఏరియాస్ పేమెంట్ చేసినప్పుడు
కొన్ని రాత్రులు నేను వెంకటేశ్వర మాత్రం కొన్ని రాత్రులు కూర్చొని ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. అందరూ వెళ్ళిపోయినా కూడా ఒక షిఫ్ట్ నేను, ఒక షిఫ్ట్ అతను కూర్చొని పనిచేసేవాళ్ళు. ఎందుకంటే లైన్ మీటర్ ప్రింటర్స్ లేవు మాకు ఆ రోజులో. మామూలు ప్రింటర్స్ మీద పనిచేయడం చాలా కష్టం. ఎప్పుడు మాకు సమయం టైం అని కాకుండా కూడా చాలా ఘోరం, చాలా కష్టపడ్డాడు. ఆ కష్ట ఫలితమే అతనికి ఈరోజు ఏంటంటే, ఇప్పుడు చాలా మంది చెప్పినట్టు అతను యాక్చువల్ బిలాంగ్స్ టు ఓపీడీ డిపార్ట్మెంట్. ఓపీడీ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా అకౌంట్స్ మీద మెయిన్ సబ్జెక్ట్ మీద అవగాహన రావడం కారణం ఏంటంటే, నల్గొండ అకౌంట్స్ ఆఫీసర్ పనిచేయడం వల్ల అతనికి పూర్తి అవగాహన రావడం జరిగింది. ఆ అవగాహనతోనే ఈరోజు చాలా మంది నాన్ అకౌంట్స్ లో కూడా అతని అకౌంట్స్ మీద, మెయిన్ అకౌంట్స్ మీద అవగాహన ఉండి చెప్పగలుగుతాం. అంతేకాకుండా ఇప్పుడు ఇతని వరకు గొప్ప చెప్పేదానికన్నా మధుసూదన్ గారు మొత్తం చెప్పేసి వెళ్ళిపోయాడు. రామాయణం ఏంటంటే కొట్టే కట్టే తెచ్చారు, మొత్తం మధుసూదన్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. దాంట్లో ఎక్కువ చెప్పినా కూడా కష్టం కనిపిస్తుంది. మొత్తానికి ఒకటి ఏంటంటే, డిపార్ట్మెంట్ మాకు చాలా కావాల్సిన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి, ఏదైనా పని చెప్తే పూర్తి అవగాహన వస్తుంది, లేకపోయినా తెలుసుకొని చేసేలాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆర్టిస్ట్లో చాలా అరుదుగా ఉంటుంది. నేను అతను స్పీక్ చేస్తాను. అంతేకాకుండా అతనికి మంచి స్నేహితం ఉండి, నేను అతనికి మంచి స్నేహితంతో ఉంటాను. 20 ఏళ్ళ సబ్జెక్టు ఇప్పటికి కలిసే ఉంటున్నాం. నేను రిటైర్మెంట్ అని కూడా కలిసే ఉంటాం. అట్లా కాకుండా పూర్తి అవగాహన ఒక సబ్జెక్ట్ అప్ప చెప్తే ఆ సబ్జెక్ట్ని కూలంకషంగా దాన్ని కూలంగా తెచ్చుకొని దాన్ని పూర్తి అవగాహనతోని ఆఫీసర్లకు ఇచ్చే రిపోర్ట్ ఆఫీసర్లకు ఇస్తాడు, సూపర్వైజర్ చెప్పాలని చెప్తుంటాడు. చాలా బాగా గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. అతను మాత్రం మన ఆర్టీసీలో ఉన్నాయి కాకుండా మిగతా డిపార్ట్మెంట్ మనం చాలా చెప్పుకుంటాం. కొంతమందికి ఏంటంటే కొన్ని స్కిల్స్ మీద అవగాహన ఉండాలి. కానీ వెంకటేశ్వరకి ఏంటంటే ఓపీడీ మీద కానీ, లేకపోతే అకౌంట్స్ మీద కానీ, లేకపోతే పర్సనల్ డిపార్ట్మెంట్ కానీ, కొంతవరకు మెయింటెనెన్స్ మీద కూడా మనకి ఏదైతే మెయిన్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ పూర్తి అవగాహన చెప్పలేం. కానీ కొంత మేరకు అవగాహన ఉన్న మల్టీ స్కిల్డ్ ఎంప్లాయ్ అంటాం కదా, అలాంటి మల్టీ స్కిల్డ్ ఎంప్లాయ్ అంటాం. అలాంటి అవగాహన, ఇలాంటి మల్టీ స్కిల్ ఎంప్లాయీస్ మన ఆఫీస్లో చాలా అవసరం. ఏదైనా ఉంటే ఏదో ఒకటే డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉంటుంది, లేకపోతే 2 డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉంటుంది, మిగతా డిపార్ట్మెంట్లో అవగాహన ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఈ వెంకటేశ్వర గారి వరకు రిటైర్ అయిన రీజనల్ బ్యాంకర్ ఆఫీసర్లు, రిటైర్మెంట్ అయిన డిప్యూటీ ఆర్ఎఫ్ ర్యాంకులు, రిటైర్మెంట్ అయిపోయిన డిఈ గారు, రిటైర్మెంట్ అయిన అకౌంట్స్ ఆఫీసర్లు కూడా ఇంత దూరం వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేస్తున్నారంటే ఆయన స్కిల్ యొక్క నైపుణ్యం ఏంటో మనం అర్థమైపోతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఇంకా ఆపర్చునిటీ ఉంటే మనకు ఆర్టిస్ట్ ఏదో అవగాహన ఉంది, ఇది ఓడి కింద అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటాం. కాకపోతే మనకు ఒక చిన్న మాట మా ఆఫీసర్లు చాలా బాగా అనిపించవచ్చు, కానీ వేజ్ అయితే తీసుకుంటాం. కన్సల్టెంట్ వేజ్ అది 27,000, 33,000, 35,000 అని చెప్పి చాలా తక్కువ. దాన్ని మరి ఇక్కడ కూర్చున్న ఆర్ఎఫ్స్ కూడా కొంచెం అర్థం చేసుకొని ఈడీస్ ద్వారా హెడ్ కూడా రికమెండ్ చేసి మినిమం దానికి 40,000 నుంచి 50,000 చేస్తున్నా కాస్త బాగుంటుంది చెప్పి నేను కోరుకుంటే. ఎందుకంటే రిటైర్ అయిన యొక్క వ్యక్తుల యొక్క ఆలోచన అవగాహన మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి అవకాశం వెంకటేశ్వర కూడా కల్పించేసి మళ్ళీ సర్వీస్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు అందరికీ నాకు అతను అపాయింట్మెంట్ కాంచి కండక్టర్ చేసిన కానించి ఇప్పుడు ఇప్పటిదాకా సూపర్వైజర్గా అయిన కాంచి బాగా పరిచయం. ఇతను చాలా మల్టీ స్కిల్ సూపర్వైజర్గా చేసిందని మన సార్ చెప్పిన సారు రిటైర్మెంట్ సారు. కానీ చాలా బాధ్యతగా పనిచేసే వ్యక్తి వెంకటేశ్వర గారు. నాకు తెలిసిన నా సర్వీస్లో 37 సంవత్సరాలు 5 సంవత్సరాల సర్వీస్లో నేను నా సర్వీస్ మొత్తం నల్లగొండ జిల్లాలో చేసిన. 5 సంవత్సరాలు మాత్రం బయట చేసిన. ఈ మన నామని వెంకటేశ్వర గారు చాలా బాధ్యతగా ఆయన కండక్టర్ కానీ సూపర్వైజర్గా చాలా బాధ్యతగా పనిచేసిన వ్యక్తి. కావున వీరు మా నామని వెంకటేశ్వర గారు వారు ఆరోగ్యంతో మంచిగా రిటైర్మెంట్ అయినాక మంచిగా ఉండాలని కోరుతున్నాను. మరియు సభకు నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి మన నామని వెంకటేశ్వర గారికి మరి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సార్ మా అపార్ట్మెంట్లో మాతో పాటు ఒక 9 సంవత్సరాల నుండి సహచర నివాసిగా ఉంటున్నాడు. మరి అతను మా దగ్గర కూడా కలివిడిగా మాతో ఒక మంచి కుటుంబ సభ్యునిగా వెలుగుతూ ఇన్ని రోజులు మాతోటే ఉంటున్నాడు. ఇక ముందు కూడా మీ దగ్గర ఉండకుండా మాతోటే ఉంటాడు సార్. మరి అదేవిధంగా నిజమైన సేవల గురించి వాళ్ళ పై అధికారులు చెప్పారు, అందులో మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సంతోషకరం వారి సేవలు. అదేవిధంగా మరి ఒకసారి వారి యొక్క భావి జీవితం సుఖ సంతోషాలతో
ఆయురారోగ్యాలతోటి మంచి సంతోషంగా జీవించాలని కోరుతూ ఓకేనండి సార్. సభాధ్యక్షులు వారి అనుమతితోటి వేదికపై వారి కుడి ఎడమల లోపల కూర్చున్నటువంటి ఇతర ఆర్టీసీ పెద్దలందరికీ మరియు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ నామని వెంకటేశం గారు రిటైర్ అవుతున్నటువంటి సందర్భం లోపల ఈ రెండు విషయాలు తామందరితోటి ముచ్చటించేటందుకు అవకాశం కలిగినటువంటి దానికి భగవంతునికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక మీరందరూ కూడా చెప్పినటువంటి దానితో నేను ఏకీభవిస్తున్నాను. వారి సంగతి చెప్పాలి అని అంటే సిన్సియర్, తర్వాత డ్యూటీ మైండెడ్ పర్సన్. కుటుంబ సభ్యుల లోపల ఎట్లా ఉంటామో మీ అందరితో కూడా అట్లనే ఉండే అటువంటి దానికి వారికి ఆ భగవంతుడు ఆ కృతజ్ఞత అనేటువంటిది కలుగజేసినటువంటి దానికి చాలా సంతోషపడుతున్నాం. తర్వాత వారు విద్యాభ్యాసం చేసినటువంటి దగ్గర నుంచి ఇక చెప్పుకుంటూ రావాలి అంటే చాలా సమయం పడుతుంది. అది గురించి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తర్వాత వారి తండ్రి గారు తల్లి గారు, నేను విశాఖపట్నం లోపల ఎంఈడి చేసేందుకు వెళ్ళాను. ఆ సందర్భం లోపల వారి తండ్రి గారు వచ్చి మా అమ్మాయిని చూడటం, తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పమని చెప్పటం, మా చిన్నమ్మతోటి కలిసి వారింటికి వెళ్ళటం. నేను ఆ ప్రక్కనే ఉన్నాను, వెల్మకన్ను లోపల, జడ్పీహెచ్ఎస్ వెల్మకన్ను లోపల హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. మేము మంచినీళ్ళు తెచ్చుకునేటందుకు గట్టుకులకు వెళ్ళే అటువంటి వాళ్ళం. ఆ నీళ్లు అనంటే చాలా కష్టంగా ఉండేది. అక్కడికి పోతే పరిచయం లేదు ఆ సమయం లోపల. ఆ తర్వాత ఇప్పుడు విధి ఎట్లా రాసిందో మనకేం తెలియదు. విధి వైపరీత్యం, విధి సంకల్పం, విధి యొక్క గొప్పతనం మనకు తెలియదు. ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉంటారో కూడా తెలియదు. అందుగురించని ఆ విధంగా వారు వెంటనే అంగీకరించటం. తర్వాత ఈ కష్టకానుకలు కూడా పెద్దగా ఏం లేవు, మీరేమి ఇస్తారో అంటే అయ్యా మేము ఇంత ఇస్తాము అని చెప్పటం, దానికి సంతోషపడటం. ఆ విధంగా వివాహం జరగటం. అది కూడా ఎట్లా అంటే టైం అంటే టైమింగ్ 7 గంటల 5 నిమిషాలకు వివాహం జరగాలి. 7 గంటల 5 నిమిషాలకి ఎవరు వస్తారండి? ఈ కాలం లోపల పెద్ద వేదిక ఏర్పాటు చేశాం. మా ఇంటి ముందు హౌసింగ్ బోర్డు కాలనీ లోపల 17వ నెంబరు, దాంట్లో ఉన్నాం. 13.5 సంవత్సరాలు దాంట్లో కాలం వెలుగుచ్చాము. ఆ సమయం లోపల అక్కడనే వేశాము. టైం అంటే టైమే, ఆ టైంకు వివాహం జరిగింది. తర్వాత భగవంతుని యొక్క కృప చేత అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ మా ఇంటి లోపల అందరికంటే పెద్దవాడు ఆయనే. అందుగురించి అని ప్రతి విషయం కూడా ఆయనను కన్సల్ట్ చేసి అట్లా నడుచుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అది మా విద్యుక్త ధర్మం. మా పిల్లవాళ్ళ కంటే కూడా పెద్దవాళ్ళు. అందుగురించని ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం అది. నాకంటే వయసులో చిన్నవాళ్ళు వారందరికీ కూడా నా యొక్క సాయంకాల నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినం. వారు అసలు రిటైర్మెంట్ అయిపోయినంటే మాకు తెలియదు. ఒక 3 days బ్యాక్ నాకు మెసేజ్ పెట్టాడు, ఇలా 29th నేను రిటైర్మెంట్ తప్పకుండా రమ్మని. మేమిద్దరం కూడా డి ఫార్మసీలో క్లాస్మేట్స్, 81 to 84 మేము క్లాస్మేట్స్ని. తర్వాత 39 సంవత్సరాల తర్వాత జస్ట్ ఒక 3 months బ్యాక్ మాత్రమే మేము ఒక డి ఫార్మసీని గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఆ గెట్ టుగెదర్లో 20 మెంబర్స్కి 14 మంది అటెండ్ అయ్యాము. దాంట్లో వెంకటేశం కూడా వచ్చాడు. కాకపోతే ఒక విషయం ఏంటంటే మీరు ఏమనుకోవద్దు, అతని పేరు వీక్లీ బాయ్, వారాల బాయ్. వారానికి ఒకసారి మాత్రమే కాలేజీకి వచ్చేవాడు. నా వాట్సాప్లో నా యొక్క సెల్లో కూడా వీక్లీ బాయ్ వెంకటేశ్వర్లోనే ఉంటుంది ఫీడింగ్. ఆ విధంగా వారు కుటుంబం. మాకు ఇంకొకటి స్పెషల్ ఏంటంటే వీరి బావమరిది కూడా నాకు క్లాస్మేట్ వల్ల, డిగ్రీలో క్లాస్మేట్ వల్ల, ఆయన జీసింగ్ వాళ్ళు. వీరు చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ నల్గొండలో పెరుగుతూ ఇన్ని సంవత్సరాలుగా అందరికీ సుపరిచయంగా ఉండి
అందరి మన్నలను పొందుతూ అందరికీ సేవలు అందిస్తూ ఎవరికైతే సహాయం కావాలంటే వారందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకు వస్తూ ఇన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ రేపు ఉద్యోగం అయిపోయిన తర్వాత కూడా ఆ యొక్క దేవుని సేవలో మరియు ప్రజల సేవలో వారందరికీ కూడా ముందుండి సేవా కార్యక్రమాలని నిర్వర్తిస్తూ వారికి అష్టైశ్వర్యాలతో పాటుగా ఫస్ట్ ప్రథమం కావాల్సింది ఇప్పుడు ఆయురారోగ్యాలు కాబట్టి ఆ భగవంతుని ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రసాదిస్తూ నేను ఒకసారి కోరుకుంటున్నాను. మీ అందరికీ సెలవు. సమస్య వస్తే ఖచ్చితంగా వెంకటేశ్వరం గారిని పిలిచి అది ఓపీడీ నుంచి వారిని అడిగి తెలుసుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కాబట్టి పిఓ గారిని వెంకటేశ్వరం మరియు అలాగే మల్లికార్జున రెడ్డి గారిని గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా గారికి తర్వాత మన రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు సుదూర ప్రాంతంలో టీఆర్ఎం ఎం రఘువర గారికి ఇక్కడ పనిచేసే ముఖ్య ఆఫీసర్ కోర్టు ఆఫీసర్ గారికి మరియు మన రీజనల్ టీఆర్ఎం ఎంఓ అండ్ ఓ అందరికీ మరియు ఈ సభకు ఇచ్చేసి మనందరం ఇలా అసెంబ్లీ కావడానికి ముందుగా ఈ ఇంటర్నెట్ ఫంక్షన్ ఆహ్వానించిన శ్రీ నామాని వెంకటేశ్వర గారు మరియు వారి సత్యమణి మరియు వైఎంకేపీ గారు వారి బంధువులకు మరియు ఇక్కడ ఆడియన్స్లో ఉన్న ఓపీడీ ఎంఈడీ టీడీ సెక్యూరిటీ ఆఫీస్ స్టాఫ్ మరి అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రీజన్లో ఇద్దరు ఎంప్లాయీస్ జగకపోతున్నారు. వీరి సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు వీరి గురించి ఎంతోమంది చాలా బాగా చెప్పారు. కానీ ఒకటి మాత్రం మన ఒక ఉద్యోగ పర్వంలో అపాయింట్మెంట్ కంపల్సరీ. మనం జాయిన్ అయినప్పుడే మన రికార్డు రాసిన రికార్డులో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, సో అది కంపల్సరీ. అది ఎవరు దాన్ని అధిగమించలేరు. సో ఇలాంటి సుదీర్ఘ ప్రయాణంలో వీరిద్దరు ఈరోజు రిటైర్ అవుతున్నందుకు కొంచెం బాధగా ఉన్నాను. వీరి నెక్స్ట్ రిటైర్మెంట్ టైం చాలా హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నాను. తర్వాత రిటైర్ అయ్యారని ప్రతి ఒక్కరికి బాధ అవుతుంది. అలా కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా వారికి చేయూతనిచ్చి ముందు వేరే ప్రయత్నాలు చేసి ఆయోగేషన్ ఏదో ఒకటి బిజీగా ఉండి దాన్ని వాళ్ళు టైంపాస్గా చేసి మంచిగా ఉండాలి. వారి బంధువులను కూడా ఇప్పుడు కలిసి చాలా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసే టైం ఉంది. ఇప్పుడు మనం ఉద్యోగంలో పొద్దున్న లేస్తే టెన్షన్ వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. మా బంధువుల పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను, మా ఫ్యామిలీ వాళ్ళే వెళ్ళలేకపోతున్నారు, బాధ అవుతుంది ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు అలాంటి ఏం లేదు. ఇప్పుడు ఇది లిబరల్గా ఉంది. ఈ అటెండ్ ఆల్ ద రిలేటివ్స్ ఫంక్షన్స్ అయితేనేమి, తర్వాత వాళ్ళ పర్సనల్ పనులు అయితేనేమి, వాళ్ళ పిల్లల పెళ్లి చేయడంలో చాలా ఇప్పుడు బిజీగా ఉంటారు. సో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. సో ఇంకో విషయం చెప్పాలంటే నేను పీఓగా కొత్తగా వచ్చినప్పుడు నాకు కొంత వెంకటేశ్వర గారు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేవారు. ఓపీడీ అయితేనేమి, ఎంఈడీ అయితేనేమి, పీడీ అయితేనేమి. నాతో కాకుండా మా సెక్షన్లో పనిచేసే మా కొలీగ్స్ అందరికీ బాగా గైడెన్స్ ఇచ్చేసి మంచిగా ముందు నడిపించారు. దానివల్ల ఏం ప్రాబ్లం లేకుండా నోట్ ఫైల్స్ రాయడం అయితే అనేది బాగా మంచిగా చేశాము. సో ఈరోజు మీరందరికీ ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరియు వీరి శేష జీవనం బాగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు వీరికి మీరు కుటుంబ సభ్యులందరికీ ఆయుర్వేద ఐశ్వర్యాలను అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆఫీసర్లందరికీ నమస్కారం చేస్తూ కృతజ్ఞత చేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. కాబట్టి సూర్యనారాయణ సార్ ఏదైతే వాళ్ళ సేవలను కూడా సూర్యనారాయణ సార్ కూడా అందిపుచ్చుకున్నారు కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరిబడి ఈరోజు దైవ రుణం పొందుకున్నటువంటి రామాని వెంకటేశ్వర గారు
జీవిత ధర్మంలో ఇంతకాలం హైడ్ వైద్యులు సర్వీస్ చేసి రిటైర్ హ్యాపీగా అవుతున్నందుకు ముందు వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు పండయ్య గారు చెప్పినట్టు అకౌంట్స్ విభాగంలో పనిచేసింది నాకన్నా ముందు నుంచి. బట్ నాకన్నా ముందు నుంచి అయినప్పటికీ కూడా ఒకళ్ళు ఒక పోస్ట్లో చేస్తున్నప్పుడు ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మనం చేసుకుంటూ పోవడం కాదు. మన గురించి పై వాళ్ళు గమనిస్తుంటారు, బయట వాళ్ళు అంటే వాళ్ళు అంత ఎఫిషియన్సీగా పనిచేస్తున్నారు లేకపోతే వాళ్ళు అరే ఇంత లో లెవెల్స్లో పనిచేస్తున్నారు అనేది వాళ్ళు ఎక్సెస్ చేస్తుంటారు. అదేవిధంగా ఒక నాన్ డిపార్ట్మెంట్ అంటే ఒక అకౌంట్స్కి సంబంధం లేనటువంటి తను అకౌంట్స్లో ఒక ఎఫిషియన్సీగా అంటే ఒక అకౌంట్ పర్సన్కి ఈక్వలెంట్గా సర్వీస్ చేస్తూ వారు ఇక్కడ పనిచేస్తున్న విషయం నేను డైరెక్ట్గా పనిచేయకపోయినా నేను ఖమ్మంలో ఉన్నప్పుడు నేను గమనించేవాడిని, వింటుండేవాడిని. బట్ ఐ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిపోర్టింగ్ హియర్ యాజ్ ఏవో. అదేవిధంగా వారు ఒక చెప్పాలంటే బుక్ బ్యాంక్ ఆఫ్ ఆర్టీసీ అనుకోవాలి. ఎందుకంటే తనకు అకౌంట్స్లో పరిమితమైన నాలెడ్జ్ కాకుండా మంచి ఎఫిషియెంట్గా సంపాదించుకున్నారు. అలాగే తను చేస్తున్నటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో మల్టీ స్కిల్స్ అంటే షెడ్యూలింగ్ దగ్గర నుంచి అనండి ఆపరేషన్లో సంబంధించినటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నింటిలో కూడా అవగాహన ఉంది. అందుకే తను స్వయంగా ఎన్నోసార్లు ఆర్ఎంస్ స్వయంగా తను తీసుకెళ్ళిన సందర్భాల్లో నేను చూశాను. అదేవిధంగా ఎన్ని రిపోర్ట్ మనం రిపోర్ట్ కొట్టాలన్నా ఏదైనా నోట్ రన్ చేయాలన్నా కూడా వెంటనే ఇది నాకు రాదు కదా అనేటువంటి ఆలోచన లేకుండా దాన్ని టేకప్ చేసి తన సాధ్యమైనటువంటి లెవెల్లో ఒక ఎఫెక్టివ్గా నోట్ ఫైల్ ఎలా ఉండాలి లేకపోతే రిపోర్ట్ ఎలా ఉండాలి తయారు చేసేవాడు. ఐ యూస్ టు టేక్ హిస్ డెసిషన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సమ్ రిపోర్ట్స్ ఆల్సో. అదేవిధంగా వారి బాధ జీవితం ఏదైతే ఉందో అది పోస్ట్ రిటైర్మెంట్ అయిన తర్వాత అందరూ చెప్పినట్టు పెళ్లి చెప్పినట్టు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు కాలానుగుణంగా దేవుని నేను జరుగుతాయి ఇవన్నీ కూడా చాలా టైం ఇచ్చినప్పుడు అయిపోతుంది. వారి పోస్ట్ రిటైర్మెంట్ చాలా సంతోషంగా వెంకటేశ్వర గారికి కానీ రెడ్డి గారికి కానీ జరగాలని కోరుకుంటూ ఈ నామాన్ని వెంకటేశ్వర గారికి నాలెడ్జ్ ఏదైతే ఉందో నేను నల్లమల ప్రాపర్టీ కాబట్టి మీరు ఇక్కడనే ఏదో విధంగా మా సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజెంట్ ఆర్ఎం గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ ఆపర్చునిటీ ఉన్నా కూడా ఎందుకంటే ఒక వ్యక్తిలో మల్టీ స్కిల్స్ ఉండడం అనేది లేదు. అలాంటి మల్టీ స్కిల్స్ ఉన్నటువంటి వెంకటేశ్వర గారి యొక్క ఆ స్కిల్స్ని మన భావితరాలకు మీరు ఏదో విధంగా నేను ఉపయోగించి అతను కూడా ఏమీ ఓపిక లేని పరిస్థితుల్లో లేరు కాబట్టి చేయగలిగిన ఎంతసేపు అది ఉంటేనే మనిషి ఏదైనా చేయగలరు. అది ఉంది కాబట్టి ఆ దిశలో ఆలోచించగలని కోరుకుంటూ ఈ అవకాశం కూడా ఉంటుంది.